నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సమాజ శ్రేయస్సు కోసమే న్యాయవాద వృత్తిలోకి రావాలన్న చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలను ప్రోత్సహించాలని సూచన. రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం. ఎస్పీ బాలుకు పద్మ విభూషణ్, గాయని చిత్రకు పద్మభూషణ్ ప్రదానం. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గుస్సాడి కనకరాజు. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్. 29న జరగాల్సిన టీఆర్ఎస్ విజయగర్జన సభ వాయిదా. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తన వైఖరిని ప్రజల ముందుంచాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్. 4 ఏళ్లకు సరిపడా నిల్వలున్నాయని మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారన్న గంగుల. దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేసేదాకా పోరాడతామన్న బండి సంజయ్. ఓటమిని జీర్ణించుకోలేకే కేసీఆర్ బీజేపీపై విమర్శలు చేస్తున్నారని విమర్శ. రానున్న 18 నెలలు పార్టీ పటిష్టత కోసం దీక్షగా పనిచేయాలని కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపు. కష్టపడి పనిచేయని వారిపై జనవరి 26 తర్వాత చర్యలు తీసుకుంటానని హెచ్చరిక. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులను కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. న్యాయవాద వృత్తి ధనార్జన కోసం కాకూడదని, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని న్యాయ విద్యార్థులకు సీజేఐ ఎన్వి రమణ ఉద్బోధన చేశారు. నల్సా ఆధ్వర్యంలో జరిగిన న్యాయ సేవల దినోత్సవంలో సీజేఐ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాల ద్వారా సానుకూల పరిష్కారం సాధించగలిగితే దేశంలోని న్యాయస్థానాలపై భారం తగ్గిపోతుందన్నారు. సమాజం గురించి న్యాయ విద్యార్థులు అర్థం చేసుకోవాలని సూచించారు. న్యాయ సేవా ఉద్యమానికి ఆధారం రాజ్యాంగంలోనే ఉందన్నారు. రాజ్యాంగ పీఠికలో ప్రజలకు సామాజిక, ఆర్థిక న్యాయం అందించాలనే భావన ఇమిడి ఉందని సీజేఐ రమణ గుర్తు చేశారు. Settlement of disputes through alternative dispute resolution mechanisms. This continuous upward trend of reaching an amicable solution through alternative dispute resolution mechanisms would proportionately reduce the burden of courts. Considering the significance of the same, as a part of today's celebration, we inaugurated a new premises of Mediation Center of the Supreme Court and also a new office complex of Nalsa, equipped with all the modern facilities in the Supreme Court complex. Coming to today's program, I am extremely glad to see all these young law students who have shown enthusiasm in participating in the moot court competitions organized by the legal service authorities. I honestly feel that you all are doubly privileged. Firstly, you are privileged to be educated in the premier institutions of the country, where information and knowledge is available at your fingertips. Secondly, being educated in law, you are empowered to be the voice of those who have none. కోర్టు ఆవరణల్లోనే న్యాయ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం ఓ విప్లవాత్మక నిర్ణయమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. జాతీయ న్యాయసేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీజేఐ రమణ పనితీరు పట్ల కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రశంసలు గుప్పించారు. న్యాయమూర్తులకు ఎక్కువ పని ఉండదన్న అభిప్రాయాన్ని సీజేఐ ఎన్వి రమణ తొలగించారని మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. The idea of bringing justice at the doorstep is really transforming the judiciary in our country. Now we all know more than 4 crore cases are pending in the lower courts. So government is taking lots of steps to ensure proper infrastructure for the subordinate judiciary, for the lower judiciary in the districts and down the order, in talukas also. High courts and the Supreme Court, we know the condition, they're functioning at certain standards and we all need to support that. But lower judiciary is the place where I feel the greatest thrust must be given at this point of time. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. 2020 ఏడాదికి సంబంధించి 148 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2021 ఏడాదికి గాను 119 మందికి అవార్డులను అందజేశారు.
పద్మ అవార్డులు అందుకున్న వారిలో 7గురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఇదిలా ఉండగా పద్మ అవార్డులు అందుకున్న వారిలో 29 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. 16 మందికి మరణానంతరం పద్మ పురస్కారాలు దక్కాయి. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ సాహును, తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను పద్మ విభూషణ్ పురస్కారాలు వహించాయి. లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్కు పద్మభూషణ్ అవార్డు దక్కింది. అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్కి మరణానంతరం పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఆయన తరపున ఆయన సతీమణి అవార్డును అందుకున్నారు. లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు దివంగత రామ్విలాస్ పాస్వాన్కు కూడా మరణానంతరం పద్మభూషణ్ అవార్డు దక్కింది. ఆయన తరపున ఆయన కుమారుడు చిరాగ్ పాస్వాన్ అవార్డు తీసుకున్నారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు కూడా పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది. కరోనా మహమ్మారి కారణంగా 2020లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగలేదు. దీంతో 2020లో పద్మ అవార్డులకు ఎంపికైన వారికి సోమవారం ఆ అవార్డులను ప్రదానం చేశారు. ఇవాళ 2021 ఏడాదికి సంబంధించిన అవార్డులను అందజేశారు. ఇక మంగళవారం పద్మ అవార్డులు అందుకున్న వారిలో తెలుగువారికి సుపరిచితులైన వారు కూడా ఉన్నారు. బహుకంఠస్వర గాన గంధర్వుడిగా తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డు వరించింది. ఎస్పీబీ తరపున ఆయన తనయుడు చరణ్ మంగళవారం ఈ అవార్డుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా స్వీకరించారు. గాయని చిత్ర పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. తెలంగాణ నుంచి గుస్సాడి కళాకారుడు కనకరాజు పద్మశ్రీ అవార్డును స్వీకరించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం లిఖితపూర్వకంగా స్పష్టం చేసిన దానికి విరుద్దంగా రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడే మాటలను కేంద్ర నాయకులు ఖండించాల్సింది పోయి వత్తాసు పలకడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిని ప్రజల ముందు ఉంచాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. పంజాబ్ నుంచి కొంటున్నట్లే తెలంగాణ నుంచి కూడా పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి డిమాండ్ చేశారు. ఘోరమైన వైఫల్యం, ఇది తప్పిదమే కాదు, వైఫల్యం, నాట్ ఓన్లీ మిస్టేక్, మీ ఘోరమైనటువంటి వైఫల్యం, ఫెయిల్యూర్. దీన్ని మీరు అంగీకరించి మేము కొట్టలేం కాబట్టి వేయకండి అనేటువంటి మాట తెలంగాణ ప్రజలకు ఎందుకు చెప్తలేరు? మసిపూసి మారడికాయ ఎందుకు చేస్తారు? దీని మీద స్ట్రైట్ గా మాట్లాడమంటే, ఇది నేరుగా చెప్పమంటే దీని మీద జవాబు, ఇది జవాబు చెప్పకుండా కేసీఆర్ బెదిరిస్తున్నాడు, విమర్శలు చేస్తుండు, ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తుండు, హెచ్చరికలు చేస్తుండు అని మాట్లాడుతుండ్రు కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు 7 ఏళ్ల నుంచి అనరాని మాటలు కేసీఆర్ ను అన్నది మీ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, మీ ఎంపీలు, మీ నాయకులు, బీజేపీ వాళ్ళు మీరా కేసీఆర్ గారా? నోరు తెచ్చిందండి ఒక్కనాడన్నా? చెప్పినారు కదా స్పష్టంగా. 7 ఏళ్లుగా కష్టపడి సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని 7 ఏళ్లుగా మెట్టు పురోగమనం వైపు తీసుకుపోయే క్రమంలో అవమానాలను సహించినాం, అనేక రకాల ఒడిదొడుకుల్ని, ఇబ్బందుల్ని సహించినాం. చివరికి కేంద్రం చేయవలసిన సహాయం చేయకపోయినా కూడా సహించినాం. ఇప్పుడు పూర్తిగా నష్టం చేయడానికే ఉపక్రమించినాక తప్పని పరిస్థితులలో మాట్లాడవలసి వచ్చిందని కూడా చెప్పినారు. ఇంత క్లియర్ గా చెప్పినారు. బెదిరించారా? ఇది బెదిరింపులాగా కనిపించిందా మీకు? ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడుతున్న తీరుపై మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి స్వయంగా 4 ఏళ్లకు సరిపడా ధాన్యం నిల్వలున్నాయని, కొనుగోలు చేయడం కుదరదని స్పష్టం చేశారన్నారు. ఇటీవలే ధాన్యం కొనుగోళ్ల విషయమై సంబంధిత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసి రాష్ట్రంలో పండుతున్న ధాన్యం గురించి, కేంద్రం కొనుగోలు చేయాల్సిన అవసరం గురించి వివరించామన్నారు. అప్పుడు మంత్రి పీయూష్ గోయల్ ధాన్యం నిల్వల గురించి స్పష్టంగా చెప్పారని, 4 ఏళ్లకు సరిపడా నిల్వలున్నాయన్నారని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర మంత్రుల వాదన అలా ఉంటే ఇటు రాష్ట్రంలో బీజేపీ నేతలు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విన్నవించుకున్నాను, దీని ద్వారా మీరు పొమ్మని చెప్తా ఏమని మాట్లాడారు పీయూష్ గోయల్ గారిని? అక్కడ సార్ ఇది వ్యవసాయ దేశము, మీరు జీఎస్టీలో లాభాలు వస్తే కావచ్చు, జీఎస్టీలో సంపాదించుకోండి, కానీ వ్యవసాయ దేశంలో రైతులు పండించిన ప్రతి గింజకు కండిషన్ లేకుండా కొనాల్సిన బాధ్యత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది.
భిక్ష వేసుకోలేదు, భిక్ష పెడతలేరు. రాజ్యాంగం కల్పించిన హక్కు వ్యవసాయ చట్టాలు చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి మేము వ్యవసాయ దేశం కాబట్టి ఇందులో ఈ పంటకు మీరు లిమిటేషన్ పెట్టకుండా 50 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని మీరు ఇప్పుడు కొనవలసిన బాధ్యత ఉంది. మాకు గోడౌన్ ఫెసిలిటీ చేసే గోడౌన్స్ ఉన్నాయి మాకు. ఈవెన్ రాజ్యాంగం ప్రకారము 1 కిలో కూడా మేము స్టోరేజ్ చేసే అధికారం మాకు లేదు. మొత్తం చట్టాలన్నీ ఎఫ్సీ మీ దగ్గర ఉన్న కేంద్ర ప్రభుత్వం దగ్గర తొందరగా మూవ్ చేయండి, మళ్ళీ మాకు వానాకాలం పంట వస్తుంది అని చెప్పి నేను ప్రాధాన్యపడి రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే కొత్త రాష్ట్రం సార్, ఇప్పటికే 8,600 కోట్ల రూపాయలు రైతులకు మేము చెల్లించాము లోన్ తీసుకొని. ఆ బియ్యం మీరు మూవ్ చేయకపోతే మాకు ఇబ్బంది అవుతుంది, కొత్త రాష్ట్రం ఇబ్బంది అవుతుంది అంటే చాలా వెకిలిగా నవ్వాడు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ హైదరాబాద్లో సమావేశమైంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అనుమతి లేని లేఅవుట్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ, గ్రామ కంటాలు, ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బాధ్యతలను ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కేసీఆర్ చూసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా మంత్రి హరీష్ రావుకు అదనపు బాధ్యతగా వైద్య ఆరోగ్య శాఖ అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫైల్పై గవర్నర్ సంతకం కూడా చేశారు. కాగా ఇటీవలే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటల రాజేందర్ రేపు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్దితో రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ది చెందుతోందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న కేటీఆర్ జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలు, నేతలు తెలంగాణ పాలనను ప్రశంసిస్తుంటే మన పక్కనే ఉన్న నేతలకు కనిపించడం లేదని ప్రతిపక్షాలను ఆరోపించారు. బాండ్ పేపర్లు రాసిచ్చి గెలిచి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ 20 ఏళ్లు నిలదొక్కుని 2 సార్లు అధికారంలోకి రావడం ఆషామాషీ కాదన్నారు. 12వ తేదీన రైతుల కోసం కామారెడ్డిలో నిర్వహించే ధర్నాలో తాను పాల్గొంటానని కేసీఆర్ పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గాని, మన రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు గాని ఎక్కడా కూడా జరగడం లేదని మనం చెప్పుకోవడం కాదు, ఈరోజు పక్క రాష్ట్ర ప్రజలు కూడా చెప్తా ఉన్నారు, పక్క రాష్ట్రంలో ఉండే ప్రజా ప్రతినిధులు కూడా చెప్తా ఉన్నారు. మీరు మనకెంతో దూరం లేదు మహారాష్ట్ర, ఇంకా కొద్దిగా కిందికి పోతే పక్కకు కర్ణాటక రాష్ట్రం ఉంటది. మొన్న ఈ మధ్యనే మీరు పేపర్లో, టీవీలో చూసి ఉండొచ్చు. పక్కనే కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడుస్తున్నది. రాయచూర్ అనే ఒక జిల్లా ఉంటది పక్కనే, మన మహబూబ్ నగర్ జిల్లాకు అంటుకొని ఉంటుంది అవతలికి, మన నారాయణపేట జిల్లాకు ఆనుకొని అవతల దిక్కుంటది రాయచూర్. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. రాయచూర్లో కూడా ఉన్నది ఒక బీజేపీ ఎమ్మెల్యే. మొన్న రాయచూర్లో ఇట్లనే ఒక బహిరంగ సమావేశం జరిగింది, పబ్లిక్ మీటింగ్ జరిగింది. ఆ పబ్లిక్ మీటింగ్ లో రాయచూర్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ కర్ణాటకకు సంబంధించిన రాష్ట్ర మంత్రి, బీజేపీ మంత్రి వేదిక మీదనే ఉన్నాడు. ఇక ఆ ఎమ్మెల్యే గారు, ఆయన పేరు శివకుమార్, బీజేపీ ఎమ్మెల్యే, ఆయన ఒకటే మాట చెప్పిండు, నా రాయచూర్ ప్రజల సాక్షిగా, వేలాది మంది ప్రజల సాక్షిగా నేను చెప్తున్నా, మీకు చేతనైతే ఈ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి పక్క రాష్ట్రమైన తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, లేదంటే మా రాయచూరుని తీసుకుపోయి తెలంగాణలో కలపండి అని నేను డిమాండ్ చేస్తున్నా అని పక్క రాష్ట్ర ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. పక్క రాష్ట్రంలో ఉండే బీజేపీకి అర్థమవుతుంది, కానీ మన పక్కనే ఉండే బీజేపీకి మాత్రం అర్థమవుతలేదు. వాళ్ళ కళ్ళు కనబడతలేవు, కళ్ళు ఎక్కడో పోయినాయి వాళ్ళకి. కళ్ళుండి చూడలేని వాళ్ళు, చూసినా చూడనట్టు నటించేటోళ్ళు, ఎకిలి మాటలు మాట్లాడేటోళ్ళు, ఈ మధ్యన హెచ్చులు పడేటోళ్ళు తెలంగాణలో ఎక్కువైపోయినారు. ఎక్కదొక్క నిలిగేటోళ్ళు ఎక్కువైపోయినారు. బాండు పేపర్ల మీద సంతకాలు పెట్టి నేను ఇది తెస్తా అది తెస్తా అని మోచేతికి బెల్లం పెట్టి ఆనాడు ఆశ చూపెట్టి ఓట్లు వేసుకొని అవతల పడ్డోళ్ళు ఇలా వాళ్ళు కూడా మాట్లాడతారు. భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై డప్పు మోత ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులర్పించారు. ఈ ర్యాలీలో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, వివేక్, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
వానాకాలం ధాన్యం మొత్తం కొంటారో లేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం అవసరమైతే దేనికైనా సిద్ధంగా ఉంటామన్నారు. దళిత బంధును రాష్ట్రమంతా అమలు చేసే వరకు కేసీఆర్ను నిద్రపోనివ్వమని, దళితుడిని సీఎం చేసే వరకు కేసీఆర్పై పోరాటం కొనసాగిస్తామన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించారని ఆరోపించిన బండి సంజయ్ కేసీఆర్ను గద్దె దించే వరకు కొట్లాడతామన్నారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అడిగినాడు దళితులు ఆయన చేస్తాడు కదా నిన్ను ఏమంటాడు అదేమన్నాడు ఏమన్నాడు దాన్ని ఎక్స్పైర్ అయినాడు మందు అన్నాడు అదే నీకు వికటిస్తుంది బిడ్డ నీకు చేస్తాం దొరకబట్టి నిన్ను ఓట్లు చేస్తాం అదే వికటిస్తుంది నీకు ఏం కావాలో అంటే దళిత సమాజాన్ని ఎక్కువ సమాజానికి పోస్తావాను ఇంత మూర్ఖత్వం నీకు రాష్ట్ర ముఖ్యమంత్రి సెకండ్ టైం గెలిచినాడా ఒక్కడు గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటిసారి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న వాటే దళిత సమాజం అందరికి ఓట్లేస్తే మొదటిసారి ముఖ్యమంత్రి అయినావు అందుకే రెండోసారి ముఖ్యమంత్రి అయినావు మొదటిసారి దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అన్న తర్వాత నీ మాటలు నమ్మి ఎస్సీ సమాజం ఇట్లా ఓటు వేయకుంటే మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు రెండోసారి ముఖ్యమంత్రి అసలే అయ్యేటోడు కావాలి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీలో నూతనోత్తేజం నింపడమే లక్ష్యంగా హైదరాబాద్లోని కొంపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం శిక్షణ శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సీనియర్లు ఉత్తమ్, భట్టి విక్రమార్క తదితరులు పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణ శిబిరం గురించి మరిన్ని వివరాలు చూద్దాం. ఎంతమంది నాయకులు బయటకు వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కార్యకర్తలు కష్టపడితేనే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. హైదరాబాద్లోని కొంపల్లిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా తరగతుల్లో రేవంత్ మాట్లాడారు. రాష్ట్రాన్ని టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి దోచుకుంటున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికే ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామని, కష్టపడే కార్యకర్తలకు సముచిత గౌరవం దక్కేలా తానే బాధ్యత తీసుకుంటానన్నారు. కష్టపడని వారిపై జనవరి 26 తర్వాత చర్యలు తీసుకుంటానని హెచ్చరించిన రేవంత్ రెడ్డి రాబోయే 18 నెలలు పార్టీ అభివృద్ధి కోసం దీక్షగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది. మరి ఆకాంక్ష నెరవేరాలి అనంటే సుశిక్షితులైన కార్యకర్తలు ఈ తెలంగాణ కాంగ్రెస్ లో చేరాలి. కాబట్టి ఇవాళ మిత్రులారా, ప్రధానంగా ఈ కార్యక్రమం ప్రతి బూత్ లో ఒక ఎన్రోలర్ ని నమోదు చేయించాలి. ఇక్కడున్న మా మండల పార్టీ అధ్యక్షులకు నా సూచన ఒక్కటే, మీ మండలాలలో 587 మండలాలలో ప్రతి మండలంలో 30 నుంచి 50 వరకు పోలింగ్ బూతులు ఉంటాయి. ప్రతి బూత్ లో ఒక ఎన్రోలర్ ని నమోదు చేయించాలి. ఆ ఎన్రోలర్ ప్రతి బూత్ లో 100 మంది సభ్యత్వం ఖచ్చితంగా చేయించాలి. ఆ లెక్కన 34,706 మంది ఎన్రోలర్స్ నమోదైతే ఒక్కొక్కరు 100 మంది సభ్యులను కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం చేయిస్తే 34 లక్షల మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అవకాశం ఉంది. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని ఆరోపించారు. దేశంలో 30% ఉన్న మైనారిటీలను బీజేపీ గాలికి వదిలేసిందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీపైన ఉత్తమ్ విమర్శలు చేశారు. ప్రాంతీయ పార్టీల ఏకైక సిద్ధాంతం అవకాశవాదమేనన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ వ్యక్తులు, నాయకులు వస్తుంటారు, పోతుంటారని, కానీ పార్టీకి కార్యకర్తలే ముఖ్యమన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా క్రియాశీలక నిర్మాణం ముఖ్యమన్న భట్టి దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, దేశంలో రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ దేనని గుర్తు చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్ అయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కు ర్యాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపినట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. అల్లు అర్జున్ నటించిన ర్యాపిడో ప్రకటనపై అభ్యంతరాలు వచ్చాయని సజ్జనార్ తెలిపారు.
ఆ ప్రకటనలో ఆర్టీసీ బస్సులను దోశలతో పోల్చారని, దీంతో ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయన్నారు. ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్టీసీని కించపరిస్తే సంస్థ, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరని తేల్చి చెప్పారు. టీఎస్ఆర్టీసీ సామాన్య ప్రజల సేవలో ఉందని, ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనలో నటులు నటించాలని సజ్జనార్ సూచించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే సమ్మక్క సారాలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలను విడుదల చేయడంపై సీఎం కేసీఆర్ కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరను గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తుందన్నారు. జాతర అభివృద్ది పనులు 21 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు మంత్రి తెలిపారు. జాతరలో అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేసి జాతరను సందర్శించే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ప్లాస్టిక్ రహితంగా జాతర నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో పనులు చేపట్టామన్నారు. మేడారంలో భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే అనేక శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలను చేపట్టినట్టు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతను తీర్చేలా ఆసుపత్రి ఆవరణలోనే ఉత్పత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ సమస్యతో అనేక ఇబ్బందులు పడ్డామని, ఊహకందని స్థాయిలో కేసులు పెరగడంతో శ్వాసకోశ సమస్యలు, తీవ్ర అనారోగ్యంతో దవాఖానాలో చేరిన వారికి ఆక్సిజన్ అందక చాలా మంది మృత్యువాత పడ్డారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ₹1 కోటి వ్యయంతో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశామన్నారు. గాలిని తీసుకుని సాంకేతిక పరికరాలతో శుద్ధి చేసిన సిలిండర్ల ద్వారా నేరుగా రోగికి అందజేస్తారన్నారు. ఈ ప్లాంట్ ద్వారా నిమిషానికి సుమారు 500 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందన్నారు. జిల్లా దవాఖానగా అప్గ్రేడ్ అయిన నిర్మల్ ఏరియా హాస్పిటల్ అభివృద్ది, అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకునేందుకు సీఎం కేసీఆర్ ₹48,83,00,000 మంజూరు చేశారని గుర్తు చేశారు. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ బీబీపేట మండలంలోని జనగామ గ్రామంలో ₹6 కోట్ల నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్తో కలిసి ప్రారంభించారు. ప్రముఖ కాంట్రాక్టర్ సుభాష్ రెడ్డి సొంత ఖర్చుతో జనగామలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆధునికీకరించారు. కార్పొరేట్ పాఠశాలను తలపించే విధంగా తీర్చిదిద్దిన నూతన పాఠశాల భవంతిని మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కోనాపూర్ ప్రాథమిక పాఠశాలను కూడా ఆధునిక హంగులతో నిర్మిస్తామన్నారు. జూనియర్ కళాశాలకు అనుమతిని ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా బీబీపేటలో ₹1 కోట్లతో ఇంత చక్కటి పాఠశాలను నిర్మించిన దాత సుభాష్ రెడ్డి కుటుంబ సభ్యులకి కేటీఆర్ అభినందనలు తెలిపారు. పుట్టిన ఊరికి, చదువుకున్న పాఠశాలకి తన వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ప్రశంసనీయమన్నారు. తెలంగాణని చెప్పే స్థాయికి చేరుకున్నాం. సాగునీటి విషయంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, ఇంకా ఇతర ప్రాజెక్టుల ద్వారా, మిషన్ కాకతీయ లాంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా ఈరోజు వరి ధాన్యం విషయంలో భారతదేశంలోనే అగ్రభాగానికి చేరుకున్నాం. ఈ రకంగా మౌలికమైన అంశాలు సాగునీరు, తాగునీరు, కరెంటు ఇవన్నీ కూడా పరిష్కారం స్వల్పకాలంలో చేసుకున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచన అంతా విద్య మీద, వైద్యం మీద ఉన్నది. ఈ 2 సబ్జెక్టులను కూడా బాగు చేసుకున్నట్టయితే డెఫినెట్ గా తెలంగాణ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదుగుతుంది. ఆ క్రమంలో మరి ఈరోజు బీబీపేట మండల కేంద్రంలో మీరేదైతే ఈ స్కూల్ ఇంత అద్భుతంగా నిర్మాణం చేసినారో ఇదే పద్ధతుల్లో శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి మార్గదర్శకత్వంలో, గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక బృహత్ కార్యక్రమాన్ని తీసుకొని విద్యా సంస్థలను ఆధునీకరించే క్రమంలో మంచి కార్యక్రమంతో ముందుకు వస్తా ఉంది. దాని ఫలితాలు కూడా ఏ రకంగానైతే మిషన్ మోడ్లో మిషన్ కాకతీయ జరిగిందో, ఏ రకంగానైతే మిషన్ మోడ్లో మిషన్ భగీరథ జరిగిందో, మిషన్ మోడ్లో విద్యుత్ మరి 24 గంటలు ఇచ్చే పరిస్థితి వచ్చిందో, సాగునీటి ప్రాజెక్టులు కూడా కాలంతో పోటీ పడుతూ పరుగులు పెడుతూ పూర్తి చేస్తున్నామో, విద్యని వైద్యాన్ని కూడా అదే పద్ధతుల్లో, ఎందుకంటే సమస్యలన్నీ ఒకటే రోజు పరిష్కారం కావు. 6-7 దశాబ్దాలుగా మనకు వారసత్వంగా సంక్రమించిన సమస్యలు ఏకకాలంలో చూమంతరంటే మాయం కావు. ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ వస్తా ఉన్నాం. నెక్స్ట్ విద్యకు, వైద్యానికి పెద్దపీట వేయాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో ఆ ఆలోచనల్లో రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసి పాల్గొందాం. రాష్ట్రంలో అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలను సర్కార్ స్కూళ్లలోకి తరలించాలని అధికారులు నిర్ణయించారు. స్కూళ్లలో గదుల కొరత అందుబాటును బట్టి మొత్తంగా దాదాపు 14,000 అంగన్వాడీలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశంపై తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ అధికారులు సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు.
ప్రస్తుతానికి అద్దె భవనాల్లోని అంగన్వాడీలను సర్కార్ స్కూళ్లలోకి తరలించాలని, ఇందుకు సర్కార్ స్కూళ్లలో ఒక్కో గది చొప్పున అందుబాటులో ఉంచాలని నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 31,711 అంగన్వాడీలు, మరో 3,989 మినీ అంగన్వాడీలున్నాయి. వీటిలో కొన్నింటికి సొంతంగా భవనాలుండగా మరికొన్ని ఇతరత్ర ప్రభుత్వ భవనాలు నడుస్తున్నాయి. మరో 15,000 కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల్లోనే నడుస్తున్నాయి. మొత్తంగా 58% అంగన్వాడీలు అద్దె భవనాలు నడుస్తున్నాయి. వీటికి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు నెలకు 30 నుంచి 40 కోట్ల రూపాయలు అద్దె రూపంలో చెల్లిస్తున్నారు. అద్దెల భారం నుంచి బయటపడేందుకు వాటిని సర్కార్ స్కూళ్లకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర శాసన మండలిలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్యే కోటా కింద ఈ స్థానాలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 16 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 17న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22 వరకు గడువు ఉంది. ఎన్నిక అనివార్యమైన పక్షంలో ఈ నెల 29న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగరరావుతో పాటు ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బోడగుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత, మహమ్మద్ ఫరీదుద్దీన్ పదవీకాలం ఈ ఏడాది జూన్ 3న ముగియడంతో ఈ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కాగా ఈ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలాంటి పబ్లిక్ మీటింగ్ నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఇచ్చిన మార్గదర్శకాలే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా వర్తిస్తాయని తెలిపారు. రాజకీయ సమావేశాలకు కూడా అనుమతి లేదన్నారు. డిసెంబర్ 10న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ జరుగుతుందని శశాంక్ గోయల్ తెలిపారు. కాగా ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ఈ నెల 29న హనుమకొండలో జరగాల్సిన తెరాస విజయగర్జన సభ వాయిదా పడింది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో సీఎం కేసీఆర్ వరంగల్ నగర పర్యటన కూడా రద్దయింది. రేపు వరంగల్, హనుమకొండ జిల్లాలో పర్యటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సీఎం సభకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి రావడంతో సీఎం పర్యటన రద్దయింది. నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు షెడ్యూల్ విడుదల నేపథ్యంలో నేటి నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దరఖాస్తుల ధర, లైసెన్స్ ఫీజు పెంచలేదని చెప్పారు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా పోటీ పడొచ్చని, బ్యాంకు గ్యారంటీ కూడా తగ్గించామన్నారు. ప్రభుత్వానికి డబ్బు చెల్లించే వాయిదాలు కూడా పెంచామని, స్థానికులకే దుకాణాలు దక్కేలా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యం దుకాణాల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ గౌడ్లకు రిజర్వేషన్లు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మద్యం షాప్లో మాఫియా ఉండేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. కల్తీ, విదేశీ మద్యం అమ్మేవారని, దానిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నియంత్రించిందని పేర్కొన్నారు. గంజాయి వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్లో మెట్రో రైలు సేవల సమయం పొడిగించారు. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచే మెట్రో రైళ్లు ప్రారంభమవుతాయి. రాత్రి 10 గంటల 15 నిమిషాలకు చివరి స్టేషన్ నుంచి మెట్రో రైలు బయలుదేరుతుంది. చివరి రైలు గమ్యస్థానానికి 11 గంటల 15 నిమిషాలకు చేరుకుంటుంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనతో మెట్రో సేవలను అధికారులు పొడిగించారు. ఉదయం 7 గంటల నుంచి కాకుండా 6 గంటలకే మెట్రో రైలు సేవలను అందుబాటులోకి తేవాలని ఓ ప్రయాణికుడు కేటీఆర్కు ట్విట్టర్లో విజ్ఞప్తి చేశాడు. దీంతో ప్రయాణికుల విజ్ఞప్తిని మెట్రో ఎండీ దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లారు. దీంతో మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సమాజ శ్రేయస్సు కోసమే న్యాయవాద వృత్తిలోకి రావాలన్న చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలను ప్రోత్సహించాలని సూచన. రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం. ఎస్పీ బాలుకు పద్మ విభూషణ్, గాయని చిత్రకు పద్మభూషణ్ ప్రదానం. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గుస్సాడి కనకరాజు. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్. 29న జరగాల్సిన టీఆర్ఎస్ విజయగర్జన సభ వాయిదా. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తన వైఖరిని ప్రజల ముందుంచాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్. 4 ఏళ్లకు సరిపడా నిల్వలున్నాయని మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారన్న గంగుల.
దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేసేదాకా పోరాడతామన్న బండి సంజయ్. ఓటమిని జీర్ణించుకోలేకే కేసీఆర్ బీజేపీపై విమర్శలు చేస్తున్నారని విమర్శ. రానున్న 18 నెలలు పార్టీ పటిష్టత కోసం దీక్షగా పనిచేయాలని కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపు. కష్టపడి పనిచేయని వారిపై జనవరి 26 తర్వాత చర్యలు తీసుకుంటానని హెచ్చరిక.